హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే విత్తనాలు వేస్తున్నాము. నైట్ వర్షం పడింది. ఇప్పుడు మేము విత్తనాలు వేస్తున్నాం. ఇదిగోండి అరక వస్తున్నది. ఇది ఇలా అచ్చు తోలుతారు అనమాట. వచ్చారండి విత్తనాలు వేయడానికి మనుషులు వచ్చారు. ఎకరానికి 2 మెంబర్స్ లాగా తీసుకొస్తామండి. 5 ఎకరాస్కి 10 ఎకరానికి 2 మెంబర్స్ లాగండి. 5 ఎకరాస్కి 10 మెంబర్స్ వచ్చారండి. విత్తనాలు ఇదిగోండి చూడండి అరక తోలుతున్నారు. దీన్ని అచ్చు తోలడం అంటారు. ఈ అచ్చులో ఇప్పుడు మనం గింజలు వేసుకుంటూ వెళ్తారనమాట. ఇదిగోండి చూడండి ఇప్పుడు గింజలు అందరూ గింజలన్నీ పోసుకుంటున్నారు. మిగతా అయిపోయిన వాళ్ళు పోసుకుంటున్నారు, మిగతా వాళ్ళు వేస్తున్నారు. ఇదిగోండి గింజలు ఎలా వేస్తున్నారో చూడండి. గింజలు ఎట్లా వేస్తున్నారు. ఇలా గింజలు వేసి గాలి పోకుండా చేతులతో పైన మట్టిని అదవాలి. చూడండి ఈరోజు వర్షం పడిందిగా మా దగ్గర ఏరియా వాళ్ళు మొత్తం వేస్తున్నారు విత్తనాలు. మంచిగా వర్షం పడిందండి, పొద్దునైంది. అది ఇంకా మనం ఈరోజు విత్తనాలు వేసిన తర్వాత ఈవినింగ్ కనుక ఒక చిన్న జల్లు పడ్డ ఒక విత్తనం కూడా పోకుండా మంచిగా మొలుస్తాయండి విత్తనాలు. మంచిగా గాలి అద్దితే ఇవి పొద్దునకైనా విత్తనాలు మొలుస్తాయి. లేకుండా నార్మల్గా వాళ్ళకి ఇట్లా ఒత్తి పైన మట్టేసి వెళ్తే ఏంటంటే విత్తనాలు పొట్లిపోయి పొట్టు ఊడిపోతుందండి. అవి విత్తనాలు మొలవ్వు. ఇదిగోండి మేము ఫస్ట్ స్టార్టింగ్ విత్తనాలు వేసేటప్పటికి ఇట్లా దేవుళ్ళకు పెడతామండి. చూడండి ఇట్లా 3 రాళ్ళు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొడతాము. పెట్టిన తర్వాత విత్తనాలు వేయటము స్టార్ట్ చేస్తాము.